నమస్తే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచలా వ్లాగ్స్. ఈ రోజు నేను మా లెవి బాబుకి ఫుడ్ ఐటమ్ చేస్తున్నా. స్పెషల్ గా వాడి కోసం నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి వాడి కోసం చేస్తున్నా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. ఈరోజు మా లెవికి టమాటో రైస్ చేస్తున్నా. మంచిగా తింటారు టమాటో రైస్. చిన్నపిల్లలు ఎవరైనా పుల్ల పుల్ల ఉంటే మంచిగా తింటారు కదా, అందుకు నేను వాడి కోసం టమాటా రైస్ చేస్తున్నా. నార్మల్గా మా లెవి 14 months రన్నింగ్, 14th month ఉన్నాడు ఇప్పుడు. అన్నీ తింటాడు మా లెవి. డైలీ అన్ని వెజిటేబుల్స్ వేసి అన్ని వెరైటీస్ వేసి పెడతాము. సో ఈరోజు నేను టమాటో రైస్ చేస్తాను. మీరు కూడా చూసి మీ పిల్లలకి పెట్టుకోండి ఇట్లా చేసి. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం. మా వాడి క్వాంటిటీ తగ్గట్టు నేను రైస్ వేసుకున్నా. ఖచ్చితంగా రైస్ మనము 3-4 times వాష్ చేయాలి, లేకపోతే వాళ్ళకి మోషన్స్ అవుతాయి. ఎప్పుడైనా కూడా ఏదైనా వెజిటేబుల్స్ అయినా రైస్ అయినా. నేను ఒక 2 tomatoes వేస్తా. ఎక్కువ వేసినా మరి పుల్లగా అవుతుంది కదా, తినలేడు. కరివేపాకు కొంచెం, టమాటోస్ కొంచెం, అన్నీ వాష్ చేసుకున్నాం. నేను యాక్చువల్గా ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా మళ్ళీ ఇవి రెగ్యులర్గా ఒకటే ఫుడ్ తింటాను అని చెప్పేసి కొంచెం వాడి కూడా, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఒకటే ఫుడ్ తింటే తినబుద్ధి అవుతుందా, తినబుద్ధి కాదు. కాబట్టి వాడి కోసం నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఉంది వాడికి టమాటా రైస్ చేసి పెడదామని చేస్తాను. అందుకే వాడికి స్పెషల్ ఈరోజు. ఏం చేద్దామంటావు మరి? ఈ టమాటాని మనము కట్ చేసుకొని వేయడం కాదు, మిక్సీ పట్టుకోవాలి. టమాటోస్ అన్ని కట్ చేసిన, అన్నీ చూసుకొని చెక్ చేసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. చిన్న మిక్సీలో నేను ఈరోజు ఇడ్లీ చేసిన, దానికి చట్నీ చేసిన, అందుకే ఆ గిన్నె లేదు, ఈ గిన్నెలు వేసి వాడుతున్నా. ఇది కొంచెమే కదా, పెద్దదాంట్లో వేసేసరికి పడతలేదు, కొంచెం ఎక్కువసేపు పట్టుదా మాకు. రవి ఏమో ముట్టింది, పడతలేదు. ఇంకా కొంచెం ఉంది, ఇంకా పోనీ అది సరిపోతుంది. లేవే ముట్టద్దు, ఏం తినద్దు. ఇప్పటికైతే అన్ని రెడీ అయిపోయినాయి, ఉన్న వాటితో చేసేసుకుందాం తొందరగా. ఆల్రెడీ లేట్ అయింది. ఇదంతా డస్ట్ ఎందుకుంది అంటే మా ఇంటి పైన వర్క్ నడుస్తుంది, ఇల్లు వర్క్, అందుకే పోయేంత డస్ట్ ఎంత నీట్ చేసుకున్నా అంతే ఉంది. నువ్వు ఇక్కడ నుంచి నడువు, ఇట్లా అటు పోయి అన్ని నోట్లో పెట్టుకుంటాను. ఏదేదో అట్లా పెట్టుకోవద్దు కదా, లేవి ఇన్ని పెట్టుకుంటున్నావు. మళ్ళా తేలుతున్నావా? అది వెళ్ళొద్దు. నీకు ఇక్కడ నేను కొన్ని గిన్నెలు ఇస్తా, ఆడుకో. వెళ్తున్నాడు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎక్కువ ఐటమ్స్ ఏం యూజ్ చేసేది లేదు దీంట్లో, తక్కువ ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. పక్కన సౌండ్ అంతా మాదేవి. మొన్న సంక్రాంతికి మేము ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ నెయ్యి వేసింది, అది తెచ్చుకున్నా. అయ్యా మా చిన్నోడికి నెయ్యితోనే చేస్తున్నాం, ఏది కూడా ఆయిల్ యూజ్ చేస్తలేము. నెయ్యి అయితే కొంచెం బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ డైజెస్ట్ కూడా కాదు. హీట్ అయిపోయింది ఆల్రెడీ. కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర,
అవి వాడుకొని ఒక బగారా ఆకు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడే నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను స్కిప్ చేసేస్తాను. దీంట్లోనే మిక్సీ చేసుకున్న ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్లో నేను రైస్ ఒక్కటే వేసుకోలేను, ఈ టమాటోలో పెసరపప్పు కూడా వేస్తాను. చూడండి కావాలంటే పెసరపప్పు రైస్ ఈ టేస్ట్ మంచిగా ఉంటుంది. పిల్లలకి పప్పులు ఎక్కువ పెడితే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, అందుకే. సో అది ఫ్రై అయిపోయింది. కొంచెం పసుపు, కొంచెమే కొంచెం కారం, ఇంకా ఎంత తింటారో మీకు తెలిసి ఉంటుంది కదా, అంతే. నేనైతే కొంచెం వేస్తా, మామిడి ఎక్కువ కారం లేదు. సర్లే ఎందుకు అసలు ఎక్కువ వేసుకున్నా కూడా సాల్ట్ కూడా కొంచెమే. 1 year ఎబో అయితేనే సాల్ట్ వేసుకోండి, 1 year లెస్ ఉంటే అసలు సాల్టే యూజ్ చేయొద్దు. మా వాడు ఇది ఆడి ఉన్నాడు. కొంచెం ఏం చేస్తుండో వస్తాను చూడు, ఏం చేస్తున్నావు? కంట్రీలో ఉన్నావు బేటా. కొంచెం ధనియా పౌడర్ టేస్ట్ కోసం, అంటే నా దగ్గర కొత్తిమీర కూడా లేదు, దానికోసం నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని రైస్ వేసుకోవడమే. ఇంకా స్మెల్ మంచిగా వస్తుంది. కొంచెం అవన్నీ మసాలాలు ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసుకోండి అంతే. మా వాడికి ఆకలి లేదు, ఏం లేదు, ఆడుతాడు. ఆట మీద పడ్డాడంటే అసలు అన్నం తినడు, ఏం తినడు. క్వాంటిటీగా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత తింటారో వాళ్ళకి తెలుసు కదా, దాన్ని బట్టి అంతే. మనం ఎవి తినే అంత నేను వేసేసిన. అంటే పప్పు రైస్ క్వాంటిటీ అయితే నేను చెప్పగలుగుతాను. ఇష్టంగా తింటాడా మరి? మస్తు ఇష్టంగా తింటాడు. దీంట్లో కొన్ని వాటర్ పోసేద్దాం, అది ఉడికిందంటే అయిపోయినట్టే. కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేదాన్ని. కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది అనుకో, మంచిగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుంది. వాటర్ పోసేసిన, అది ఉడకాలి. ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత మ్యాష్ చేసేసి పెట్టుకోవాలి. ఇంత పెట్టేసిన అయిపోయింది. అది ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. మా ఆయనకు ఆకలేస్తుంది, లంచ్ టైం కదా, అన్నం పెట్టేసి మా చిన్నోడి వంట పని చూసుకుంటా. ఇంకా కొంచెమే కదా, ఈరోజు మాది క్యాలీఫ్లవర్ కర్రీ. తినేసాయి, నేను లేవు వంట పని చూసుకుంటా ఇంకా. ఓకే, ఏం కాదు. ఓహో ఏం ఇరికిద్దా? నన్ను ఏ పని చేసుకొని మావుడు అయితే ఊక ఎత్తుకొనే ఉండాలి నేను. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నీ ఆమె అయిపోయిన తర్వాత నీకు కూడా ఆమె తినిపిస్తా. మా ఆయన అయితే అన్నం తినేస్తాడు. పాపం మా లేవికి ఆకలి అవుతుంది, అందుకే ఆమె అని అడుగుతాడు. రైస్ అయితే బాయిల్ అయిపోయింది. మ్యాష్ చేసి పెట్టాలి ఎప్పుడైనా పిల్లలకి. చూసారా మంచిగా మ్యాష్ అయిపోయింది. దీంట్లో ఎక్సెసివ్గా ఏమున్నా ఈ బగారాకులు అని కరివేపాకులు ఇవి తీసేసుకొని పడేసుకుంటే అయిపోతుంది. మామిడికి తినిపిస్తా. మా ఇల్లు అంతా చెత్త చెత్త ఇట్లా ఉండడానికి కారణం నేనే, ఎవరు కాదు నేనే. మరి ఇల్లు అట్లుంది అంటే నాకు టైం ఉండదు చేసుకోవడానికి. టైం ఉండేది ఒక వీకెండ్కే. పెడతాను మీకు, నేను ఆమె అయిపోయింది నీ ఆమె పెట్టేస్తా. ఒకవేళ ఇది మీకు గట్టిగా అయింది అని అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకొని తినిపించినది సరిపోతుంది.
పద తీసుకొని వేడి వేడిగా టమాటో రైస్ అయితే రెడీ అయింది. మళ్ళీ ఇప్పుడు తింటాడు. ఆమ్ తింటావా? బనానా తింటావా? బైక్ వెళ్తుంది. ఇంకేం వెళ్తుంది? కార్ వెళ్తుంది. మళ్ళీ ఏవి చెప్తాడు కార్ వెళ్తుందని. ఈ రోజుకి ఈ వీడియో ఏంటి? మిమ్మల్ని వేరే వీడియోతో. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పులే. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. కార్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.